పెట్రోల్ ధరలు పెరగడం ఖాయమా? కేంద్రం నుంచి వరుసగా వస్తున్న సంకేతాలు దేనిని సూచిస్తున్నాయి? పశ్చిమాసియా యుద్ధ ప్రభావం దేశంపై తీవ్రంగా ఉందని కేంద్రం మరోసారి స్పష్టం చేసింది. పశ్చిమాసియా యుద్ధంపై రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ అధ్యక్షతన కీలక సమావేశం జరిగింది. యుద్ధ ప్రభావంపై ఈ సమావేశంలో చర్చించారు. అంతర్జాతీయ స్థాయిలో ముడి చమురు ధరలు విపరీతంగా పెరగడంతో దాని ప్రభావం దేశంపై స్పష్టంగా ఉందని కేంద్రం వెల్లడించింది. విదేశాల నుంచి ఎక్కువ మొత్తంలో డబ్బులు చెల్లించి దేశంలో తక్కువ ధరకే పెట్రోల్, డీజిల్ ను విక్రయిస్తున్నట్టు కేంద్రం తెలిపింది. చమురు కంపెనీలకు రోజుకు 1700 కోట్ల రూపాయల నష్టం వస్తోందని తెలిపింది కేంద్రం. 10 వారాల్లో 1,00,000 కోట్ల రూపాయల నష్టం వాటిల్లినట్టు వివరించింది. ये भी सच है कि हमारी जो कंपनियां हैं बाज़ार से महंगा कच्चा तेल खरीद रही हैं और घरेलू मार्केट में उसको सस्ता बेच रही हैं, जिसके चलते उनके फाइनेंसेस जो हैं वो दबाव में है, जैसा आप सब लोग भी कह रहे हैं। प्रधानमंत्री जी ने जो कल आग्रह किया, हमें उसे इसी सापेक्ष में देखना चाहिए कि हम कैसे एनर्जी कंजर्व करते हुए एक सही तरीके से जो भी हमारा यूज़ है, पेट्रोल है या डीज़ल है, उसको करते हुए कैसे हम जो देश पर आर्थिक भार पड़ रहा है उसको हम कैसे कम कर सकते हैं। ये तो बात हुई यहाँ कि हमारे पास पर्याप्त फ्यूल हर तरह का क्रूड, एलपीजी, पेट्रोल, डीज़ल उपलब्ध है, इसलिए पैनिक बाइंग की कोई आवश्यकता कहीं पर भी नहीं है। Regarding package, some of you have asked, there is no proposal for any support to the oil marketing companies right now. और इसके अलावा अभी भी पेट्रोल पंप पे जो प्राइस है पेट्रोल और डीजल का वो स्टेबल है। ఇంధన భద్రతకు సంబంధించి ప్రధాని మోదీ సూచించిన పొదుపు మంత్రాన్ని ప్రజలు పాటించాలని పెట్రోలియం శాఖ జాయింట్ సెక్రటరీ సుజాత శర్మ పిలుపునిచ్చారు. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు ప్యాకేజ్ ఉద్దేశం లేదని తెలిపారు. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు నష్టాన్ని పూడ్చుకోవడానికి పెట్రోల్ ధరలు అతి త్వరలో పెంచే అవకాశాలున్నాయి. మా ప్రతినిధి గోపితో మాట్లాడదాం. గోపి, నేతలంతా చేస్తున్న ప్రకటనలు చూస్తుంటే పెట్రోల్ ధరలు పెరగడం ఖాయమే అన్న సంకేతాలు అయితే కనిపిస్తున్నాయి. పశ్చిమాసియా యుద్ధ ప్రభావంపై ఇవాళ రాజ్నాథ్ అధ్యక్షతన జరిగిన మీటింగ్లో ఏమేమి అంశాలు చర్చించారు? ఖచ్చితంగా ఏ క్షణమైనా సరే పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే అవకాశం కనిపిస్తోంది. పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితుల ప్రభావం, అమెరికా, ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదరకపోవడం, ఈ యుద్ధం మరింత సంక్లిష్టం అవుతుందన్న సంకేతాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధరలు కూడా, భారతదేశం దిగుమతి చేసుకుంటున్న క్రూడ్ ఆయిల్ ధరలు కూడా పెరుగుతున్న పరిస్థితి అంతర్జాతీయ మార్కెట్లలో. సో వాటిని ఇండియన్ ఆయిల్ కంపెనీస్ ఎక్కువ ధరలకు కొని తక్కువ ధరకే గడిచిన 70 రోజులుగా యుద్ధం ఫిబ్రవరి 24న ప్రారంభమైంది. సో 2.5 నెలలుగా ముఖ్యంగా పెట్రోల్, డీజిల్ ధరలు ఎటువంటి పెరుగుదల లేకుండా ఇటు యథావిధిగా ముఖ్యంగా పెట్రోల్, డీజిల్ని దేశంలో ప్రజలకు అందిస్తున్నారు. ఇందులో భాగంగా ఆయిల్ కంపెనీలు సుమారు ఒక రోజుకి 1000 కోట్ల నష్టాన్ని చవిచూడాల్సిన పరిస్థితి, ఇప్పటివరకు 1,00,000 కోట్ల నష్టం వాటిల్లింది అని చెప్పి ఇంటర్ మినిస్టీరియల్ జీఓఎం గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ సమావేశంలో ఈరోజు ఈ అంశాలు చర్చకు రావడం జరిగింది. సో ఈ నష్టాలు ముఖ్యంగా ఎక్కువ కాలం ఈ నష్టాలని ఆయిల్ కంపెనీలపై మోపే అవకాశం ఉండదు. సో రాష్ట్రాలు పన్నుల వాటా తగ్గించుకోవాల్సి ఉంటుంది. అలాగే కేంద్రం కూడా ముఖ్యంగా ఆలోచించి ఈ పెట్రోల్, డీజిల్ ధరల పెంపు ఎంతవరకు పెంచుతారు అనేది మనం వేచి చూడాల్సి ఉంటుంది. ఇప్పటికే పాకిస్తాన్ సహా అనేక దేశాల్లో, ప్రపంచ దేశాల్లో ఈ యుద్ధ ప్రభావం తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే ముఖ్యంగా దేశంపై ఈ పశ్చిమాసియా యుద్ధ ప్రభావం పైన ఎప్పటికప్పుడు సమీక్షించేందుకు గ్రూప్ ఆఫ్ మినిస్టీరియల్ ముఖ్యంగా మంత్రుల బృందం ఏర్పడింది. అందులో భాగంగా రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన ఈరోజు జరిగిన సమావేశంలో కేంద్ర విదేశాంగ మంత్రి, అలాగే పౌర విమానయాన శాఖ మంత్రి, అంతేకాకుండా ఇటు ఆరోగ్య మంత్రి, వివిధ మినిస్ట్రీస్, పార్లమెంటరీ అఫైర్స్ మంత్రులంతా కూడా సమావేశమై ఈ చమురు నిల్వలు ఎంతవరకు ఉన్నాయి, రంగాల వారీగా ఎటువంటి ప్రభావం పడుతుంది, అంతేకాకుండా ముఖ్యంగా రైతాంగానికి సంబంధించి ఎరువుల విషయంలోనూ అలాగే ఈ ముడి చమురు విషయంలోనూ సో ఏ దేశంలో ఉన్న యుద్ధ పరిస్థితి అయినా ముఖ్యంగా ఆర్థికంగా మరొక దేశం పైన ప్రభావం చూపించవచ్చు. కాబట్టి ముందస్తుగా అప్రమత్తంగా అయితే ప్రభుత్వం ఉంది. ఇప్పటివరకు చమురు నిల్వలకి ఎటువంటి కొరత కూడా లేదు. 70 రోజులకు సరిపడా రిజర్వ్ నిల్వలు ఉన్నాయి. అది ఎల్పిజి గ్యాస్ కానీ లేక ఇటు ముడి చమురు కానీ పెట్రోల్, డీజిల్ కానీ అన్నీ కూడా సరిపడా ఉన్నాయి. కానీ మనం ఎక్కువ ధరకి వాటిని కొనాల్సి వస్తుంది. రష్యా నుంచి 80%, ముఖ్యంగా 40% మనం దిగుమతి చేసుకుంటున్నాం వచ్చే వాటాలో.
సో ఈ రష్యా నుంచి వచ్చే చమురు ధర కూడా $105 ప్రస్తుతం ఉన్న పరిస్థితి ఉంది, బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర. సో ఇరాన్ నుంచి వచ్చే ముడి చమురు అనేది తగ్గిపోయింది. ఈ నేపథ్యంలోనే ధరలు పెరుగుతాయన్న సంకేతాలు ముఖ్యంగా నిన్న ప్రధాని సూచించేది కూడా అదే. మెట్రో వ్యవస్థను కానీ, ఇటు పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ కానీ, ఇంధనాన్ని ఆదా చేయాలన్న సరుకుల ధరలు కూడా పెరిగే అవకాశం ఉందా? ఎస్, ఖచ్చితంగా వంట నూనె విషయంలో ముఖ్యంగా ఆరోగ్యపరంగాను ఆయిల్ తక్కువ తీసుకోవాలనేది ఎప్పటి నుంచో ప్రధాని నరేంద్ర మోదీ చెప్తూ ఉంటారు. అలాగే అంతర్జాతీయంగా మనకు వచ్చే దిగుమతులు కూడా ఆయిల్ దిగుమతులు అనేవి ఉన్నాయి కాబట్టి సో ఈ నేపథ్యంలో ఈ ఆయిల్కి సంబంధించి పామ్ ఆయిల్ ఉత్పత్తిని పెంచేందుకు దేశంలో సబ్సిడీలు ఇస్తున్నారు. అలాగే ఇతర ఇటు నూనె గింజల్ని ఉత్పత్తిని పెంచేందుకు సబ్సిడీలు ఇస్తున్న పరిస్థితి ఉంది. వాటితో పాటుగా దిగుమతులను తగ్గించేందుకు ముఖ్యంగా అంతర్జాతీయ స్థాయిలో విదేశీ మారక నిల్వల్ని పెంచుకునే ప్రయత్నం భారత ప్రభుత్వం చేస్తుంది. అందులో భాగంగానే ఎక్కడెక్కడి నుంచి అయితే దిగుమతులు ఏ రంగంలో ముఖ్యంగా బంగారం కానీ లేక ఇటు ముడి చమురు కానీ వీటన్నిటికీ డాలర్స్ రూపంలో మనం చెల్లించాల్సి ఉంటుంది కాబట్టి సో వాటిని ఆదా చేసే ప్రయత్నాన్ని అయితే ప్రభుత్వం చేస్తుంది. అయితే ఈ అప్పీల్ అనేది కొంత స్టాక్ మార్కెట్స్ పైన ప్రభావం చూపిస్తుంది. కార్పొరేట్లకు సంబంధించిన వారి ఆదాయం పైన అలాగే ఆర్థిక వ్యవస్థ పైన కూడా ప్రభావం పడుతుంది అని చెప్పి ఆర్థిక నిపుణులు అలాగే ప్రతిపక్ష పార్టీలు కూడా ప్రధాని అప్పీల్ని విమర్శిస్తున్న పరిస్థితి ఉంది. కానీ లాంగ్ స్టాండర్డ్లో ముఖ్యంగా దేశ ప్రజలు ఐక్యంగా ఇటువంటి విపత్తులు వచ్చినప్పుడు ఐక్యంగా ముందుకు సాగితేనే ఇటువంటి వాటిని సమర్థంగా ఎదుర్కోగలం అన్న ఉద్దేశంలో భాగంగా ప్రధాని వ్యాఖ్యల్ని ప్రతి కేంద్ర మంత్రులు కానీ ఇటు సివిల్ ఎంప్లాయీస్ కానీ అధికారులు సెక్రటరీస్ కానీ వీరంతా కూడా స్వాగతిస్తున్న పరిస్థితి ఉంది. సో రానున్న రోజుల్లో ఈ ముడి చమురు ధరలు కానీ అంతర్జాతీయంగా దిగుమతి చేసుకునే వస్తువుల ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఈ యుద్ధానికి ఇంకా తెరపడలేదు, శాంతి ఒప్పందం పక్క కుదరడం లేదు. సో ఇది ఇంకా తీవ్రమయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలోనే దానికి సన్నద్ధమయ్యే దిశగా ఇప్పుడు ఎన్నికలు ముగిసిపోయాయి కాబట్టి పొలిటికల్గా విమర్శలు చేయొచ్చు. కానీ ఈ పరిస్థితులు ఎప్పుడు 70-75 రోజులు అవుతుంది యుద్ధం ప్రారంభమై, అప్పటి నుంచి కూడా ముఖ్యంగా నిత్యావసర వస్తువుల ధరలు పెరగకుండా అలాగే ముడి చమురు ధరలు పెరగకుండా సో ఒక స్టేబుల్గా భారత ఎకానమీని ముందుకు సాగుతున్న తరుణంలో సో రానున్న పరిస్థితులను ముందస్తుగా అంచనా వేసి ముఖ్యంగా వాటికి సన్నద్ధంగా ఉండాలన్న ఆలోచనలో భాగంగానే దేశ ప్రజలకి ప్రధాని పిలుపివ్వడం జరిగింది. సో అందులో భాగంగానే ఈరోజు ముఖ్యంగా గ్రూప్ ఆఫ్ మినిస్ట్రీస్ 5వసారి సమావేశం అయ్యారు. ఈ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఎప్పటికప్పుడు పశ్చిమాసియా దేశాల్లో జరుగుతున్న యుద్ధ ప్రభావం భారతదేశం పైన ఏ విధంగా ఉంటుంది, అక్కడ ఉన్న భారత పౌరులను సురక్షితంగా తరలించడం కానీ లేక ముఖ్యంగా భారతదేశం దిగుమతి చేసుకునే వస్తువులు కానీ సో వీటిపైన ఎకానమీ పైన తీవ్ర ప్రభావం పడుతుంది. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఇప్పటి వరకు ఎన్నడూ చూడని చరిత్రలో ఎన్నడూ చూడని విధంగా ప్రపంచ దేశాలు ఎఫెక్ట్ అవుతున్నాయని చెప్తున్న నేపథ్యంలో సో ఏ రంగం కూడా కుదేలవ్వకుండా అటు వ్యవసాయ రంగం ఎరువుల విషయంలో కానీ ఇటు రోజు నిత్యావసరాలకి సంబంధించి ముఖ్యంగా అది పెట్రోల్ డీజిలే కానీ మరే ఇతర రంగానికి సంబంధించిన అంశాలే కానీ సో ఏవి ఎఫెక్ట్ కాకుండా ఉండేందుకు ఎటువంటి చర్యలు ముఖ్యంగా ఆత్మనిర్భర్ భారత్ అనేది ముఖ్యంగా వికసిత్ భారత్ లక్ష్యంతో ముందుకెళ్తున్నాం. సో ఆత్మనిర్భర్ భారత్ అనేది ముఖ్యంగా స్వావలంబన దిశగా మనం ముఖ్యంగా ఈ ఎనర్జీని ముఖ్యంగా పెట్రోల్ డీజిల్ వినియోగాలు తగ్గించి సౌర విద్యుత్ని ఉపయోగించుకోవడం సో ఇటువంటి అంశాలపైన ఫోకస్ చేయాలి అన్న సందేశంలో భాగంగానే ప్రధాని నిన్న మిగతా బంగారం కొనుగోలును ఏడాది పాటు నిలిపివేయాలని చెప్పడం కానీ ఈ పెట్రోల్ డీజిల్ వినియోగాన్ని తగ్గించమని చెప్పడం కానీ సో వీటన్నిటికీ ఆల్టర్నేటివ్స్ని కూడా ప్రభుత్వం ఆలోచించే అవకాశం కనిపిస్తుంది. అందులో భాగంగానే గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఎప్పటికప్పుడు ఈ పశ్చిమాసియా దేశాల్లో ఉన్న యుద్ధ పరిస్థితులపైన సమీక్షలు జరుపుతూ దానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటుంది. అందులో భాగంగానే ఇప్పుడు ఆయిల్ కంపెనీస్ ఎదుర్కొంటున్న నష్టాలు 1,00,000 కోట్ల నష్టం, రోజు 1,000 కోట్లు అంటే నెలకి 30,000 కోట్లు నష్టపోతున్న పరిస్థితి ఉంది కాబట్టి సో రాష్ట్రాలు కూడా అత్యధికంగా తెలంగాణలో 35% ట్యాక్స్ పడుతున్న పరిస్థితి ఉంది. ఈ పన్నులు లేకుండా 55 రూపాయలకి లీటర్ పెట్రోల్ వచ్చినప్పటికీ కూడా సో వాటి మీద ఆదాయం కూడా వస్తుంది కాబట్టి సో రానున్న రోజుల్లో ఖచ్చితంగా రాష్ట్రాలు కూడా ఈ పన్నుల్ని ట్యాక్స్ని రాష్ట్ర ప్రభుత్వాల వాటాగా విధిస్తున్న ట్యాక్స్ని తగ్గించాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం వీలైనంత తక్కువగా ఈ ధరలు పెంచే ఆలోచన అయితే చేస్తుంది. అందులో భాగంగానే ఈ దిగుమతులకి ఎటువంటి ఆటంకం కలగకుండా రష్యా సహా అనేక ఇతర దేశాల నుంచి ఇరాన్ నుంచి ఇప్పుడు దిగుమతులు తగ్గిపోయాయి కాబట్టి మిగతా దేశాల నుంచి పెట్రోల్ డీజిల్ ధరని దిగుమతి చేసుకునే ప్రయత్నం చేస్తుంది. అయినప్పటికీ నష్టాలు వస్తున్నాయి కాబట్టి భవిష్యత్తులో పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. రైట్ గోపీకృష్ణ.